రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సందర్శించారు. జేఏసీ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ గత సంవత్సరం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు రాజు, కార్యదర్శి పాషా, రాజశేఖర్, సంపత్, గట్టయ్య, ఆంజనేయులు, రమేష్, మంజుల, కవిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మీరు నా దృష్టికి తేవడం జరిగింది. మీరు అఫీషియల్గా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పకుండా మీ తరఫున నేను పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి మీ సమస్య పరిష్కరించే విధంగా, మీ కష్టం పరిష్కరించే విధంగా మరి నేను కృషి చేస్తాను. నా వంతు ఎంతైతే 100% కూడా మరి నేను మీకోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీరు అఫీషియల్గా ఒకసారి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పకుండా ఇప్పుడని కాదు, నేను ఏడికి పోను, మీరు కూడా ఏడికి పోరు, మనము కుటుంబ సభ్యులం కాబట్టి. ఓకే, కాబట్టి మీరు ఒకటి అఫీషియల్గా రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పకుండా ప్రభుత్వాన్ని దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతానని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు చూసినప్పుడు ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమా ఏదో ఆలోచించలే. మా సోదరులు, మా సోదరుమని ఇలా కూర్చొని పోయి వాళ్ళ సమస్య తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదామని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన. తప్పకుండా మీ సమస్య తీర్చే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.